Welcome to the session. In this session, we are going to discuss about the Indian geography second topic, that is physical features of India test explanation. మన టెస్ట్ సిరీస్లో భాగంగా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు అనేటువంటి రెండో టాపిక్కి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఎసర్షన్ రీజన్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ద హిమాలయాస్ ఆర్ కాల్డ్ ద యంగ్ ఆర్ వెరీ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయ పర్వతాలను నవీన లేదా అతి తరుణ ముడత పర్వతాలు అని పిలుస్తారు. ఇది స్టేట్మెంట్. ఎసర్షన్ రీజన్, దే వర్ ఫార్మ్డ్ ఎర్లియర్ దాన్ ఆల్ ద ఫోల్డెడ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ఇవి ప్రపంచంలో అన్ని ముడత పర్వతాల కంటే మొదటగా ఏర్పడ్డాయి అంటున్నాడు. చూడండి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హిమాలయ పర్వతాలను నవీన లేదా అతి తరుణ ముడత పర్వతాలు, హిమాలయాస్ ఆర్ ద యంగ్ ఆర్ వెరీ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. ఎస్, ఇట్ ఈస్ రైట్. కానీ ఇవి ప్రపంచంలో అన్ని ముడత పర్వతాల కంటే మొదటగా ఏర్పడ్డాయి అంటున్నాడు. నో, ఇవి మొదటగా ఏర్పడితే నవీన ముడత పర్వతాలు అవుతాయా? కావు. సో కాబట్టి దే వర్ ఫార్మ్డ్ ఎర్లియర్ దెన్ ఆల్ ద ఫోల్డెడ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ అంటున్నాడు. సో కాబట్టి రీజన్ అనేది కరెక్ట్ కాదు, ఇక్కడ ఏ అనేది కరెక్ట్. అంటే ఎసర్షన్ కరెక్ట్, దానికి సంబంధించిన రీజన్ కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అన్నాడు. కాదు, ఆర్ కరెక్ట్ కాదు. అదేవిధంగా బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. అసలుకి ఆర్ కరెక్ట్ కాదు కాబట్టి తీసేయాలి. నెక్స్ట్ 3, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ రైటు, ఆర్ అనేది ఫాల్స్. ఎందుకని? ఫోల్డ్ మౌంటైన్స్ అనేటువంటి హిమాలయ పర్వతాలు చివరిగా ఏర్పడినటువంటివి, అందుకని యంగ్ అన్నాము అండి. అదే ఎర్లియర్ ఏర్పడి అనుకోండి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. సో కాబట్టి ప్రపంచంలో అన్ని ముడత పర్వతాల కంటే మొదటగా ఏర్పడలేదు. సో కాబట్టి ఇక్కడ రీజన్ అనేది తప్పు. సో కాబట్టి ఏ రైటు, రీజన్ అనేది తప్పు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ, ద హిమాలయాస్ ఆర్ స్ప్రెడ్ అవుట్ like an arc for a length of 2400 kilometers. In an arc shape, how many kilometers? 2400 kilometers they spread over. హిమాలయాలు ఒక చాపం వలె సుమారు 2400 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్నాయి. ఎస్, ఇది కరెక్ట్. నెక్స్ట్ బి, దే ఆర్ 500 kilometers wide in the western region and 200 kilometers wide in the central and eastern region. ఇవి పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్ల వెడల్పు ఉండగా మధ్య మరియు తూర్పు ప్రాంతాలకు వచ్చేసరికి 200 కిలోమీటర్ల వెడల్పును మాత్రమే కలిగి ఉన్నాయి. సో ద విడ్త్ ఆఫ్ ద హిమాలయాస్ ఆర్ మోర్ నియర్ వెస్టర్న్ సైడ్ అండ్ కంపేర్ టు ద సెంట్రల్ అండ్ ఈస్టర్న్ సైడ్. సో సెంట్రల్ అండ్ ఈస్టర్న్ సైడ్ దేర్ విడ్త్ ఈస్ లెస్ దాన్ 200 kilometers. సో దట్స్ వై దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ సి, దే ఆర్ అబౌట్ 7 lakhs కిలోమీటర్స్ ఏరియా. ఇవి సుమారు 7 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో కలిగి ఉన్నాయి. సో హిమాలయాస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 7 lakhs కిలోమీటర్ ఏరియా అన్నాడు. 7 lakhs కిలోమీటర్ ఏరియా అన్నాడు. అంటే ఇవి సుమారు 7 లక్షల కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నాయి. నో, హిమాలయాస్ ఆర్ నాట్ స్ప్రెడ్ ఓవర్ దట్ మచ్ ఏరియా. 7 లక్షల చదరపు కిలోమీటర్లు ఏంటండి? నార్దర్న్ ప్లెయిన్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ నియర్లీ 7 lakhs kilometers in our India. అంటే 7 lakh square kilometers area in India, not Himalayas. So first 2, A and B are correct, C is wrong. That's why here option is A and B is correct. A and C is not, B, C is not, and all of A, B, C is not. So only A statement and B statement is correct here. That's why A and B is right option. Okay. Mount Everest is located in which of the following Himalayas? Mount Everest, world highest mountain peak, that is Mount Everest. The Mount Everest is which part of the Himalayas? They ask. ఎవరెస్ట్ శిఖరం క్రింది ఏ హిమాలయాలలో విస్తరించింది? We know Himalayas are horizontally distributed in 3 different ranges. They are Greater Himalayas, Lesser Himalayas, and Outer Himalayas. So which part of the Himalayas the world highest mountain peak, that is Mount Everest, is located? They ask. First one, Outer Himalayas, బాహ్య హిమాలయాలు. ఈ ఔటర్ హిమాలయాలనే శివాలిక్ హిమాలయాలను కూడా పిలుస్తారు.
Next, Trans-Himalayas. Where Trans-Himalayas are located? The northern part of the Himalayas, like Greater Himalayas, Lesser Himalayas and Outer Himalayas. The northern part, here the existing mountains are called Trans-Himalayas. In our country, Karakoram ranges, Ladakh ranges, Jaskar ranges are the part of Trans-Himalayas. That's why this one is not right answer. Bahi Himalayas also not right answer. Next, third one, Himachal Himalayas. Himachal Himalayas are famous for the summer resorts, valleys and fruits and different types of pilgrim places. All are famous near Himachal Himalayas. But the world highest mountain peak, that is Mount Everest, is not located on this Himachal also. The Mount Everest is located on the Greater Himalayas, Unnat Himalaya. These are famous for the highest peaks and glaciers also. That's why here right option is Greater Himalayas. Okay, next question. Match the following. క్రింది వానిని జతపరచండి. Match the following. First one, Dhauladhar range. B, Nagatibba range. C, Pirpanjal range. D, Mahabharata range. Here, Jammu and Kashmir, Himachal Pradesh, Uttarakhand, Nepal. So, one side mountain ranges given and another side states and existing area is given. So first one, Dhauladhar range. Where the Dhauladhar ranges are located? Dhauladhar range ekkada unnayandi? Dhauladhar range located in Himachal Himalayas. In Himachal Himalayas, Dhauladhar ranges are located. Next, Nagatibba range. Nagatibba శ్రేణులు ఇవి ఎక్కడ ఉన్నాయండి? Nagatibba ranges are located in Uttarakhand. Nagatibba ranges are located in Uttarakhand. Next, C, Pirpanjal. Pirpanjal is located in Jammu and Kashmir region. Pirpanjal ranges are located. And fourth one is the Mahabharat range. Mahabharat range located in Nepal, not in India, Nepal part of the Himalayas. So, Dhauladhar ranges Himachal Pradesh, Nagatibba Uttarakhand, Pirpanjal Jammu and Kashmir, and Mahabharata range located in Nepal. That's why A2, B3, C1, D4. So, third one is the right option. Okay, third one is the right option. Next question. Which of the following mountain ranges are located in India? క్రింది వాటిలో భారతదేశంలో ఉన్న పర్వత శ్రేణులు ఏమిటి? ఫస్ట్ వన్, లడక్ శ్రేణి, కారాకోరం రేంజ్ అండ్ జస్కర్ శ్రేణి. Here, first one, A and B, A and C, B and C, and A, B and C. So here, లడక్ శ్రేణులు, కారాకోరం శ్రేణులు, జస్కార్ శ్రేణులు ఇవన్నీ కూడా మొత్తం మన దేశంలోనే విస్తరించి ఉన్నాయి. ఇన్ ద పార్ట్ ఆఫ్ ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్నాయి. సో ట్రాన్స్ హిమాలయాస్ ఆర్ నథింగ్ బట్ ఏ కారాకోరం రేంజెస్, జస్కర్ రేంజెస్, లడక్ రేంజెస్. Beyond India, Hindu Kush and Kunlun also part of the Trans-Himalayas. But in our territory, in the part of Trans-Himalayas, the existing mountains are Ladakh ranges, Karakoram ranges and Jaskar ranges also. అంటే భారతదేశంలో విస్తరించినటువంటి పర్వతాలు అంటే హిమాలయాలకు ఉత్తరంగా ఉన్నటువంటి వాటిని ట్రాన్స్ హిమాలయాలు అంటారు. ఆ ట్రాన్స్ హిమాలయాల్లో భాగమైనటువంటి లడక్ శ్రేణి, కారాకోరం శ్రేణి, జస్కర్ శ్రేణులు ఇవి మూడు కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. మరి ట్రాన్స్ హిమాలయాల్లో భాగమైనటువంటి హిందూ కుష్ పర్వతాలు కానీ, కున్లున్ పర్వతాలు కానీ మనం భారతదేశాన్ని ఈ విధంగా తీసుకుంటే ఇలా మన భారతదేశంలో హిందూ కుష్, కున్లున్, బియాండ్ ఇండియా హిందూ కుష్, కున్లున్ లొకేటెడ్ హియర్ ఓన్లీ. ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, Karakoram, Jaskar and Ladakh ranges are located in Ladakh region. So that's why in this question the right option is all the above. A, B and C are located in our territory, but these are the part of not Himalayas. These are the part of Trans-Himalaya mountains. Okay, so that's why fourth one is the right option. Next question. Identify the incorrect one among the following. Incorrect, negative question. క్రింది వాటిలో సరికాని దానిని అన్నాడు, సరికానిది అన్నాడు. Among these four options, one is wrong. So we have to identify that wrong one only. సరికానిది ఏది అంటాడు. First one, the Karakoram ranges is called backbone of Asian continent. Backbone of the Asian continent. Karakoram ranges. Yes, right. ఆసియా ఖండం యొక్క వెన్నుముక అని కారాకోరం పర్వత శ్రేణిని పిలుస్తారు.
ట్రాన్స్ హిమాలయాల్లో భాగమైనటువంటి కారాకోరం మౌంటైన్స్ని మనం బ్యాక్ బోన్ ఆఫ్ ఏషియా అని చెప్పి పిలుస్తారు. ఈ కారాకోరంలోనే మన భారతదేశంలోకెల్లా ఎత్తైన పర్వత శిఖరం, ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా ఈజ్ K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ ఈజ్ లొకేటెడ్ ఆన్ దిస్ కారాకోరం మౌంటైన్స్ ఓన్లీ. ఎత్తైన పర్వత శిఖరాలు ఉన్నాయి, అందుకనే దీన్ని బ్యాక్ బోన్ ఆఫ్ హై ఏషియా అని కూడా పిలుస్తారు. బ్యాక్ బోన్ ఆఫ్ హై ఏషియా అని చెప్పి అంటారు కారాకోరం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్, ద నుబ్రా వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. నుబ్రా నదీ లోయ అస్సాంలో ఉంది అంటున్నాడు. నుబ్రా లోయ అస్సాంలో ఉంది అంటున్నాడు. ఇది రాంగ్. నుబ్రా లోయ అస్సాంలో ఉంది అంటున్నాడు. కాదు. ఎక్కడుందండి నుబ్రా లోయ? వేర్ నుబ్రా వ్యాలీ ఈజ్ లొకేటెడ్? నుబ్రా వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ లడాక్, LADAK, లడాక్. లడాక్ రీజన్ ఉంది. ఇట్ ఈస్ ఎన్ యూనియన్ టెరిటరీ. ద బిగ్గెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ లడాక్. లడాక్ అనేది భారతదేశంలో అతిపెద్ద యూనియన్ టెరిటరీ, అంటే కేంద్రపాలిత ప్రాంతం. ఇది అస్సాంలో లేదు, కేంద్రపాలిత ప్రాంతంలో లేదు. కాబట్టి ఇది రాంగ్. అడిగినటువంటి ఆన్సర్కి అస్సాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ చూసుకోవచ్చు. మరి 3, 4 ఏమి ఇచ్చాడో చూద్దాం. ద లాంగెస్ట్ గ్లేషియర్ ఇన్ ఇండియా, దట్ ఈస్ సియాచిన్, ఈజ్ లొకేటెడ్ ఇన్ కారాకోరం రేంజెస్. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో భారతదేశంలోకెల్లా అతి పొడవైనటువంటి హిమాని నదం సియాచిన్ కారాకోరం పర్వత శ్రేణుల్లోనే ఉంది. ఈ సియాచిన్ దేశంలోకే కాదు, ప్రపంచంలోకే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమిగా ఇది చరిత్ర సృష్టించింది. సియాచిన్ ఇది భారతదేశంలోకెల్లా అతిపెద్ద హిమాని నదం. ఓకేనండి, అతిపెద్ద హిమాని నదం ఈ యొక్క సియాచిన్ హిమాని నదం. సో కాబట్టి ఇది కూడా రైట్. నెక్స్ట్, ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్, ద గాడ్విన్ ఆస్టిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కారాకోరం. ప్రపంచంలో రెండవ అతి ఎత్తైనటువంటి శిఖరం గాడ్విన్ ఆస్టిన్ ఈ కారాకోరం పర్వత శ్రేణుల్లోనే ఉంది. ఎస్, ఇన్ అవర్ టెరిటరీ ఆన్ Karakoram ranges, the world's second highest mountain peak, but India's highest mountain peak, that is K2 or Godwin Austen, is located on Karakoram mountains. So fourth one also right. So third one also right. Here incorrect option is Nubra Valley. So Nubra Valley here they gave Assam, but Assam is not Nubra Valley. Where Nubra Valley is located? In Ladakh region. So that's why the second option is wrong. So they ask wrong one. So second option is the right one. Next question. The highest peak in the Eastern Ghats. Highest peak in the Eastern Ghats. తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం. ఫస్ట్ వన్ అరమకొండ, జిందగడ, దొడబెట్ట, మహేంద్రగిరి. సో దీస్ ఆర్ ఆల్ ఎక్సెప్ట్ దొడబెట్ట. రిమైనింగ్ 3 ఆర్ లొకేటెడ్ అని ఈస్టర్న్ ఘాట్స్ ఓన్లీ. అంటే ఒక దొడబెట్టను మినహాయించి మిగిలిన అన్ని శిఖరాలు మనకి తూర్పు కనుమల్లోనే ఉన్నాయి. ఈ తూర్పు కనుమల్లో ఉన్నటువంటి శిఖరాల్లో ఈ మరి దొడబెట్ట ఎక్కడ ఉందండి? దొడబెట్ట వచ్చేసి నీలగిరి హిల్స్లో ఉంది. ఆ నీలగిరి హిల్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఈజ్ దొడబెట్ట. మరి మహేంద్రగిరి, జిందగడ, అరమకొండ ఈ 3 కూడా మనకి ఎక్కడున్నాయి అంటే తూర్పు కనుమల్లోనే ఉన్నాయి. ఎత్తైనది ఏంటంటే ఈ 3 అంటే జిందగడ. ఎక్కడుందండి ఇది? మన విశాఖపట్నానికి సమీపంలో అరకు వ్యాలీలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ యొక్క జిందగడ అనేటువంటి తూర్పు కనుమల్లోకెల్లా ఎత్తైన పర్వత శిఖరం ఉంది. కాబట్టి రైట్ ఆప్షను జిందగడ. మరి దీని ఎత్తు ఎంత ఉందండి? దీని ఎత్తు వచ్చేసి 1690 meters. It is the highest mountain peak on Eastern Ghats. The second highest peak on Western Ghats is Aromakonda. The Aromakonda height is 1680 meters. Mahendragiri height is 1501 meters of height. These 3 are located in the Eastern Ghats, but Dodabetta are located in the Nilagiri hills. Okay. Which pass is at the southern end of the Nilagiri hills in South India? Which pass is at the southern end of the Nilagiri hills in South India? దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండలకు దక్షిణ చివరన ఉన్నటువంటి కనుమ ఏది అన్నాడు. వాట్ ఈస్ కనుమ? వాట్ ఈస్ పాస్? The way between 2 mountain peaks, it is nothing but a pass. The convenient area to cross the mountains, the low-lying area in between 2 mountain peaks is nothing but a pass. So here in South India, which pass is at the south end of Nilagiri hills in South India? నీలగిరి కొండలకు దక్షిణంగా ఉన్నటువంటి కనుమ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ పాల్ఘాట్ పాస్, second one Borghat Pass, and third one Gauran Ghat Pass, and fourth one Coorg Pass. Coorg Kanuma antaru. Inditlo first one is the right option, Palghat Pass. So Palghat Pass, Borghat Pass, these are 2 are located in Western Ghats only. The Palghat Pass, it is the
connecting point between the Kerala and Tamil Nadu. So through Palghat Pass, the road lines and railway lines are existing in the Palghat Pass only. So these are the connecting point between Tamil Nadu and Kerala. Actually, the Palghat Pass, the gap is nearly 30 kilometers distance. The gap on this pass is nearly 13 kilometers. It connects in Kerala, Palakkad region. In Kerala state, Palakkad is connecting with Coimbatore in Tamil Nadu. So through this 30 kilometer width containing Palghat gap, the Palakkad region of Kerala is connected with the Coimbatore region of the Tamil Nadu. It is very, very important. Its gap is, the pass gap is nearly 30 kilometers distance. Through this 30 kilometer distance only, the Tamil Nadu and Kerala, the line connecting roadways and railways are there. So particularly through this Palghat gap, Palakkad region connecting with the Coimbatore region of the Tamil Nadu. Okay, but Borghat gap, it is located, another important pass located on northern part of the Western Ghats. Northern part of the Western Ghats. In southern part of the Western Ghats, Palghat gap is there. In the northern part of the Western Ghats, Borghat gap is there. Through this Borghat pass, Mumbai connecting with the Pune. Mumbai connecting with Pune through this Borghat pass. Another ghat is there, that is Talghat Pass. That Talghat Pass, in between Talghat Pass, through the Talghat Pass, Mumbai connecting with this Nasik. So మనకి తాల్ఘాట్ పాస్ అనేది, బోర్ఘాట్ పాస్ అనేది పశ్చిమ కనుమల యొక్క ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమల యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఈ రెండు కనుమల నుంచి, అంటే బోర్ఘాట్ కనుమ ద్వారా ముంబైని మనకి పూణేతో కలుపుతుంటే, తాల్ఘాట్ గ్యాప్ ద్వారా ముంబైని మనకి నాసిక్తో కలపడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి పాసులుగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం నీలగిరి కొండలకు దక్షిణంగా ఉన్నటువంటి కనుమ ఏంటంటే పాల్ఘాట్ కనుమ. ఈ కనుమ ద్వారా కేరళలోని పాలక్కడ్ను తమిళనాడులోని కోయంబత్తూరుతో కలుపుతూ ఇది 30 కిలోమీటర్ల వెడల్పుతోటి ఈ యొక్క పాల్ఘాట్ గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ ద్వారానే తమిళనాడుకి కేరళకు మధ్య రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు కూడా నిర్మించడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మౌంట్ ఎట్నా, అరావలి, హిమాలయాస్ అండ్ వస్జెస్. ఇక్కడ కొన్ని పర్వతాలు ఇచ్చారు, కొన్ని మన భారతదేశంలో ఉన్నాయి, కొన్ని ఇతర పర్వతాలుగా ఇచ్చాడు. బ్లాక్ మౌంటైన్, యంగ్ ఫోల్డ్ మౌంటైన్, ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్, వాల్కెనో. అంటే బ్లాక్ పర్వతాలు, వీటిని ఖండ పర్వతాలని కూడా అంటారు. తర్వాత నవీన ముడత పర్వతాలు, పురాతన ముడత పర్వతాలు, అగ్ని పర్వతం అన్నాడు. మౌంట్ ఎట్నా అనేది ఒక అగ్ని పర్వతం. అరావలి అనేవి పురాతన ముడత పర్వతాలు. హిమాలయాలు అనేవి నవీన ముడత పర్వతాలు. వస్జెస్ అనేది ఇది ఒక ఖండ పర్వతం. కాబట్టి మనకి ఏంటండి, ఏ వచ్చేసి 4 ఉంది, A4 ఉంది, ఆ తర్వాత B వచ్చేసి 3 ఉంది, B3 ఉంది, ఆ తర్వాత C వచ్చేసి 2 ఉంది, D వచ్చేసి 1 ఉంది. కాబట్టి రైట్ ఆప్షన్ 4th వన్. ఓకే, వెంబనాడ్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్, వెంబనాడ్ లేక్, వెంబనాడ్ సరస్సు ఉన్న చోటేది, వెంబనాడ్ సరస్సు. మన భారతదేశంలో అనేక సరస్సులు ఉన్నాయి. పులికాట్ సరస్సు, చిలకా సరస్సు, కొల్లేరు సరస్సు, వెంబనాడ్ సరస్సు, అష్టముడి సరస్సు, సాంబార్ సరస్సు, అదేవిధంగా ఊలార్ సరస్సు, లూనార్ సరస్సు, ఇట్లా అనేక సరస్సులు ఉన్నాయి. ఈ సరస్సుల్లో ఒక ప్రధానమైనటువంటి సరస్సు వెంబనాడ్ సరస్సు, వెంబనాడ్ లేక్. వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్? మలబార్ కోస్ట్, కోరమాండల్ కోస్ట్, కోంకన్ కోస్ట్, ఉత్కల కోస్ట్. మలబార్ కోస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. కోరమాండల్ కోస్ట్ తమిళనాడు అండ్ సదరన్ ఆంధ్రప్రదేశ్, సదరన్ కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కోంకన్ తీరం మహారాష్ట్ర అండ్ గోవా. ఉత్కల కోస్ట్ ఒడిస్సా. ఇవన్నీ ఉన్నాయి. అయితే వెంబనాడ్ సరస్సు ఈ తీరంలో ఎక్కడుందండి? మలబార్ తీరంలో ఉంది. ఈ వెంబనాడ్ సరస్సు, అష్టముడి సరస్సు కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా కోరమాండల్ తీరం తీసుకున్నాం అనుకోండి, కోరమాండల్ తీరంలో మనకి పులికాట్ సరస్సు కోరమాండల్ తీరంలో ఉంది. ఇక
ఉత్కల తీరం తీసుకున్నాం అనుకోండి, ఈ ఉత్కల తీరంలో ఉన్నటువంటి సరస్సు ఏంటండి? ఉత్కల తీరంలో ఉన్నది భారతదేశంలో అతి పొడవైనటువంటి లగూన్ సరస్సు. ద లాంగెస్ట్ లగూన్ లేక్, దట్ ఈస్ చిల్కా లేక్, ఈజ్ లొకేటెడ్ నియర్ ఉత్కల్ కోస్ట్. అర్థమైందండి? సో అడిగినటువంటి వెంబనాడ్ లేక్ ఎక్కడుందంటే మలబార్ కోస్ట్లో ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్.